బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్న భారత జట్టు మూడో టీ20 మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచ్ కాస్త ఓటమి పాలైంది. ముఖ్యంగా బ్యాటర్స్ వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతూ వచ్చింది. ఇంగ్లాండ్‌తో 5 టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడవ టీ20లో టీమిండియా 26 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సత్తా చాటింది. బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి బాగా రాణించినప్పటికీ కూడా ఆఖర్లో హార్దిక్ పాండ్యాతో కలిసి నిలబడి జాగ్రత్తగా ఆచితూచి ఆడాల్సిన వాషింగ్టన్ సుందర్ అనవసరపు భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత అక్షర్ కూడా అదే బాటలోకి వెళ్లి ఇక పూర్తిగా భారత్‌కి గెలుపును పక్కకు తోసేసి ఓటమిని గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పొచ్చు. అసలు మ్యాచ్ విషయానికి పూర్తిగా వచ్చినట్టయితే, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్ 51 పరుగులతో అంటే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా, ఇక ఆ తర్వాత లియామ్ లివింగ్‌స్టోన్ 43 పరుగులతో ధాటిగా ఆడుతూ వచ్చాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఏకంగా 5 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, అక్షర్, రవి బిష్ణోయ్ తలోక వికెట్ తీశాడు. అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమి పాలైపోయింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 40 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 24 పరుగులు మినహా అందరూ విఫలమయ్యారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బైడెన్ కార్స్ 2 వికెట్లు తీయగా, జామీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్ 1 వికెట్ దక్కించుకోగా, ఇక ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల సిరీస్ అనేది ఇంగ్లాండ్ 1-2తో నిలిచిందనమాట. అయితే లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. సంజు శాంసన్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుతిరిగాడు. ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో సంజు వికెట్ పారేసుకున్నాడు. క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా రాగా అభిషేక్ శర్మ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇక 5 బౌండరీలతో జోరు కనబరిచాడు. కానీ అతన్ని బ్రైడెన్ కార్స్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో తిలక్ వర్మ క్రీజ్‌లోకి వచ్చాడు. సూర్య భారీ సిక్సర్‌తో జోరు కనబరచగా, మార్క్‌వుడ్ బౌలింగ్‌లో అనవసరపు షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. అంటే అప్పటికి దాదాపుగా 2 కీలకమైన వికెట్లు అనవసరపు షాట్‌తోనే పక్కకు వెళ్ళిపోయాయి. దాంతో భారత్ పవర్ ప్లేలోనే 3 కీలకమైన వికెట్లను కోల్పోయింది. అప్పటికి 51 పరుగులు మాత్రమే చేయగలిగింది. 6లో బౌండరీలతో క్రీజ్‌లో సెట్ అయ్యే ప్రయత్నం చేసిన తిలక్ వర్మ, ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అప్పటికి తిలక్ వర్మ 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ మాత్రమే చేయగలిగాడు. దాంతో భారత్ 68 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. ఇక క్రీజ్‌లోకి సుందర్ రాగా, హార్దిక్ పాండ్యా, సుందర్ ఇద్దరూ చాలా సేపు ఆచితూచి ఆడారు. అయితే ఈ ఇద్దరు కూడా బౌండరీలు బాదకుండా సింగిల్స్ మాత్రమే తీస్తూ వచ్చారు. దాంతో 40 బంతుల వరకు కూడా భారత్ బౌండరీ కొట్టలేకపోయింది. ఈ ఒత్తిడిలో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన సుందర్ తన వ్యక్తిగతంగా 6 పరుగులే చేసి వికెట్ పారేసుకున్నాడు. అప్ ది ఆర్డర్‌లో అతనికిచ్చిన అవకాశాన్ని సుందర్ వినియోగించుకోలేకపోయాడు. క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి వెనుతిరక్క, హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపే ప్రయత్నం చేసినప్పటికీ అతనికి ఓవర్టర్న్ క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. అయితే ఇక్కడ వాషింగ్టన్ సుందర్ కనుక పిచ్చి పిచ్చి భారీ షాట్లు ఆడకుండా కొంచెం కుదురుగా ఉండి హార్దిక్ పాండ్యాకి కొద్దిగా సహకరిస్తూ వస్తుంటే బహుశా కథ వేరేలాగా ఉండేదేమో. అటు సుందర్, ఇటు అక్షర్ పటేల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తప్పుడు షాట్ సెలక్షన్, అలాగే భారీ షాట్ ఆడేద్దామన్న తపనతో భారీగా మూల్యం చెల్లించుకుని, వికెట్లు చేజార్చుకుని, చివరాఖరికి ఓటమిని మిగిల్చుకున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.